హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా క్రియేటివ్స్ అండ్ ప్యాషన్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు వీడియో అయితే కొన్ని క్లిప్స్ అయితే నేను నర్సరీకి వెళ్ళినప్పుడు ఉండిపోయాయి అనమాట నా కెమెరాలో. సో అన్నిటిని కలిపి ఎడిట్ చేస్తున్నాను. నర్సరీ మేళా జరిగింది హైదరాబాద్లో, అప్పుడు తీసిన క్లిప్స్ ఇవన్నీ కూడా. సో కొన్ని వీడియోస్ అయితే ఆల్రెడీ ఎక్కిచ్చేసాను, ఇంకొన్ని ఎడిట్ చేద్దాం ఎక్కిద్దాం అంటే నాకు టైం కుదరలేదు. సో ఫైనల్లీ నాళ్ళకి మీకు చూపించగలుగుతున్నాను. చాలా చాలా బాగున్నాయి అన్నమాట ఈ వీడియో క్లిప్స్ అన్నీ కూడా. సో మిస్ కావద్దు అనేసి ప్రతి ఒక్కటి కూడా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. నాకైతే చాలా నచ్చాయి. సో గార్డెన్లో, ఇండోర్ గార్డెన్, టెర్రస్ గార్డెన్స్లో ఇలాంటివి పెట్టుకుంటే మటుకు సూపర్గా ఉంటుంది. ప్రతి ఒక్క బొమ్మ చూడ్డానికైతే సూపర్గా ఉందండి. నాకైతే అలానే చూస్తూ నుంచుండిపోయానమాట. సో ఎన్ని బొమ్మలు, రకరకాల బొమ్మలు. ఇవన్నీ కూడా డెకరేషన్కి మనం గార్డెన్ చేస్తున్నప్పుడు దాన్ని అందంగా పెట్టుకోవడానికి, ఇంకొంచెం డెకరేటివ్గా కనిపించడం కోసం ఇలాంటి బొమ్మలు పెట్టచ్చు అనమాట. ఇవి వచ్చేసి చిన్న చిన్న బోన్సాయిలు. వీటి ఏజ్ 20 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్ అలా ఉంటాయి అన్నమాట. సో ఇవి ర్యాబిట్స్, చిన్న చిన్న పాపాయిలు అయితే ఇలా చేయి పెట్టుకొని ఉన్నారు. అవైతే చాలా క్యూట్గా ఉన్నాయి. అలానే ర్యాబిట్స్, ఇవన్నీ కూడా మనం క్లేతో క్రియేట్ చేసుకోవచ్చు, కానీ ఓపిక కావాలి, టైం కావాలి. సో మనకు అప్పుడప్పుడు ఇలాంటి నర్సరీ మేళాస్ ఉంటాయి అన్నమాట. హైదరాబాద్లో ఇయర్లీ వన్స్ జరుగుతుంది, అలానే ఒక్కొక్కసారి 2 సార్లు కూడా జరుగుతుంది అన్నమాట. సో నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను, జరిగినప్పుడు వెళ్ళి వీడియో షూట్ చేసి పెడుతూ ఉంటాను. ఎవరికైనా గార్డెనింగ్ పైన ఎక్కువ కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇలాంటివి ట్రై చేయండి. వెళ్ళి చూసి తెచ్చుకోవడం, ఏదన్నా కొంచెం ప్లేస్ ఉన్న ఒక 2 మొక్కలు పెట్టుకున్నా సరిపోతుంది అనమాట. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న మినియేచర్ టాయ్స్. ఇవేంటంటే మనము ఇది మినీ గార్డెన్ అని పెట్టుకుంటాం కదండి, అందులో పెట్టుకోవడానికి. అలానే పెద్ద గార్డెన్ అయినా సరే చెట్ల మధ్యలో అందంగా డెకరేట్ చేయడం కోసమని చిన్న చిన్న ఐటమ్స్ అనమాట, మినియేచర్ ఐటమ్స్. సో నార్మల్గా అయితే మా షాప్లోనే మినియేచర్ కిచెన్ ఐటమ్స్, మినియేచర్ టాయ్స్, ఇలాంటివి రకరకాలు అయితే మా షాప్లో రెగ్యులర్గా ఉంటూనే ఉంటాయి. మా షాప్లో ఎన్నున్నా సరే బయట చూసానంటే అలానే చూస్తూ ఉండిపోతాను అనమాట. సో అలాంటి మినియేచర్ టాయ్స్ అన్నీ కూడా డిఫరెంట్ ఉన్నాయి. నాకు ఏమన్నా గార్డెన్కి యూజ్ అవుతాయా అని చూసి కొన్ని టాయ్స్ అయితే తీసుకున్నాను. కొన్ని ర్యాబిట్స్, ఇంకా చిన్న చిన్న బాతులు అలా డెకరేట్ చేయడం కోసమని అన్నీ సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను అనమాట. బట్ కాస్ట్ అయితే చెప్పకూడదండి, చిన్నది కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఈ కాస్ట్ అయితే నార్మల్గా పెట్టడం కష్టము, ఎందుకంటే చాలా ఎక్కువ ఉంది. ఎగ్జిబిషన్స్లో వాళ్ళ స్టాల్ ఫీజు, ఇంకా ట్రాన్స్పోర్ట్ ఫీజు అవన్నీ కూడా మన మీదే వేసేస్తారనమాట. సో ఇంకా మనకు అక్కడే దొరుకుతాయి కాబట్టి మనం ఇంకా అక్కడే తీసుకోక తప్పదు. ఇంకొన్ని టాయ్స్ వచ్చేసి ఇవి పుట్టగొడుగులు, బటర్ఫ్లైస్ అలాంటివి కూడా ఉన్నాయి. ఏంటంటే మనకు మధ్య మధ్యలో డెకరేట్ చేయడానికి, ఏమన్నా ఫ్లవర్ది అలా పెట్టినప్పుడు డెకరేట్ చేయడం కోసమని. ఇక్కడ చూసినట్టయితే కొంచెం పెద్ద సైజ్ పింగానివి, చెక్కవి అలాంటివి కూడా ఉన్నాయి. గార్డెన్లో ఎంత డెకరేట్ చేస్తే అంత బాగుంటాయండి ఒక్కొక్క వస్తువు. సో మనకు స్టాండ్స్ కానివ్వండి, బోన్సాయి మొక్కలు, ఇంకా ఇలాంటి అబ్బాయి అమ్మాయి బొమ్మలు, ఇలాంటివన్నీ, ఇంకా సైడ్కి వాల్కి డెకరేట్ చేయడానికి చిలకలు, ఇలా బుద్ధుడు బొమ్మలు, ర్యాబిట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఒక గార్డెన్ టైప్ లాగా డిజైన్ చేశారు, జింకలు, అక్కడక్కడ బొమ్మలు అలా పెట్టేసి. సో టెర్రస్ గార్డెన్ అయితే లుక్ వైజ్గా బాగుంటుంది. ఇంకా పెద్ద పెద్ద ర్యాబిట్స్ అవి పెట్టేసి ఉన్నాయి, చూడడానికైతే బాగుంటుంది. ఇవన్నీ బోన్సాయి మొక్కలు అనమాట. సో ఒక ఐడియా కోసమని వాళ్ళు ఇవన్నీ పెట్టారు. ఇంకా ఇవి వచ్చేసరికి తామర పువ్వులు అనమాట. మనము ఇంట్లో పెంచుకోవడానికి దాదాపు చాలామందికి టెర్రస్ గార్డెన్ కానివ్వండి, గార్డెన్ పెంచే వాళ్ళకి ఒక కోరిక ఉంటుంది, తామర పువ్వులు ఇంట్లో పెంచుకుంటే బాగుండు అని. నేను కూడా ఇంతకుముందు గార్డెన్ ఎక్కువ చేసేదాన్ని. అప్పుడు అనిపించేది నాకు కూడా తామర పువ్వులు ఉంటే బాగుండేది అని, కానీ నాకు అప్పుడు అవైలబుల్ లేదు, ఇప్పుడు టైం లేదు, ఇలా అవుతుందన్నమాట. పెంచే టైంలో ఏమో నాకు ఎక్కడ దొరుకుతాయో తెలియదు, ఎక్కడ అవైలబుల్గా ఉన్నాయో తెలియదు, కానీ ఇప్పుడేమో
నేను కొంచెం ఆఫీస్ వర్క్, పిల్లలు, వాళ్ళ చదువులు, ఇంటి వర్క్ ఇలా బిజీ అయిపోయాను. కొన్ని కొన్ని ఇష్టం చంపుకోలేక ఇంకా కూడా పెంచుతూనే ఉన్నానన్నమాట. ఇంక ఇవి వచ్చేసరికి మట్టి పాత్రలు, పింగాణి పాత్రలు అవి కూడా ఉన్నాయి. సో పెద్ద పెద్దవి. ఇంకా మనం ప్లేస్ ఉన్నదాన్ని బట్టి మనం ఎన్ని కావాలంటే అన్ని డెకరేట్ చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి మినియేచర్ టాయ్స్ తీసుకున్నాను, అలానే సక్లెంట్స్ తీసుకున్నాను. నేను వెళ్ళింది సక్లెంట్స్ కోసమే. నాకున్న ప్లేస్లో అందంగా డెకరేట్ చేసుకునే వీలుండేవి సక్లెంట్స్ అనమాట. వాటికి వాటర్ కొంచెం తక్కువగా ఇవ్వాలి, నాకు టైం లేకపోయినా పర్వాలేదు, తక్కువగా వాటర్ అందించాలి, అవి అడ్జస్ట్ అయిపోగలవు. సో నేను సక్లెంట్స్ తెచ్చుకున్నాను అనమాట. అలానే ఇక్కడ స్టాండ్స్ చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. స్ట్రైట్గా, కర్వ్ షేప్లో, పక్కకి తిరిగి అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. ఇంకా మన గార్డెన్ని ఎలా కావాలంటే అలా అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. అలానే ఇక్కడ బ్యాంబూ స్టిక్స్ అనుకుంటా, సో వాటిని కట్టింగ్స్ చేశారు. మనకు బొంగులో చికెన్ అలా అమ్ముతారు కదా, సంథింగ్ లైక్ అలాంటివి ఇక్కడ ఉన్నాయి అన్నమాట. బొంగుని కట్ చేశారు షేప్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా. అండ్ బాక్సెస్లో కూడా చాలా బాగా డెకరేట్ చేశారండి. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాలు అండి, ఒక రకం అని కాదు. స్టాల్స్ మొత్తం తిరగడానికి నాకు ఒక 3-4 అవర్స్ పట్టింది, ఎక్కువే పట్టిందని చెప్పాలి. ఎందుకంటే ఆగుతూ చూస్తూ వీడియోస్ తీసుకుంటూ నేను నిదానంగా అన్ని స్టాల్స్ కూడా కవర్ చేశానన్నమాట. మళ్ళీ ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, చిన్న చిన్న టాయ్స్, చిన్న చిన్నవి మనం సక్లెంట్స్ అవి పెట్టుకోవడానికి బాగుంటాయి అన్నమాట. సో తర్వాత నేను అమెజాన్లో, మీషోలో కూడా ఇలాంటి టాయ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపిస్తాను ఎలా పెట్టాను ఏంటి అనేది. ఇది తీసుకున్నాను అనమాట, కంబో సెట్ ఆఫ్ 2. నాకు చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. అక్కడైతే 499 అలా చెప్పారనమాట. సో అందుకే చెప్తున్నాను, కొన్ని అయితే మనకు అవైలబుల్లో ఉంటాయి అమెజాన్, మీషో, షాప్సీ ఇలాంటి వాటిల్లో సెర్చ్ చేసి తీసుకోవచ్చు. బట్ కొన్ని అయితే మనకు బయట కూడా దొరకవు, ఇలాంటి స్టాల్స్కి వెళ్ళినప్పుడే తీసుకోవాలి. ఇంకా ఏంటంటే ఇతర ప్రాంతాల నుండి కూడా మనకి ఇక్కడ వస్తాయి కాబట్టి అన్ని రకాలు దొరుకుతాయి. మనకి ఎక్కడ ఏవి అవైలబుల్లో ఉన్నాయో కొంచెం ఆలోచించి తీసేసుకోవడం బెటరు. సక్లెంట్స్ అన్నమాట ఇవి. ఒక్కొక్కటి 60 రూపీస్, 70 రూపీస్. వాటి సైజుని బట్టి, సక్లెంట్ సైజుని బట్టి, ఫ్లవర్ పాట్ని బట్టి వాటి ప్రైస్ అనేది నిర్ణయించారనమాట. సో నాకైతే చాలా సక్లెంట్స్ నచ్చాయి. నేను అదొకటి అన్ని రకాల సక్లెంట్స్ తీసుకున్నాను. చాలా బాగున్నాయండి. అండ్ నేను తర్వాత డెకరేట్ చేసి కూడా మీ ముందుకు తీసుకొస్తానన్నమాట. నా సక్లెంట్స్ని ఎలా పెట్టుకున్నాను, ఎలా డెకరేట్ చేశాను అనేది కంప్లీట్గా మీకైతే చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియోస్లో మా కొత్త ఇంట్లో ఇవన్నీ సక్లెంట్స్ కానివ్వండి, ఇతర ప్లాంట్స్ కానివ్వండి, స్టాండ్ ఏమేమి తీసుకున్నాను, ఎలా డెకరేట్ చేశాను అనేది మీకు చూపిస్తాను. సో ఎవరికైనా మొక్కలు పెంచడం, టెర్రస్ గార్డెన్స్ ఇలాంటివి ఇష్టం ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు జనవరిలో చూడండి. జనవరి 2018 అలాంటి టైంలో మనకు మేళా అనేది జరుగుతుంది. అండ్ ఆగస్ట్లో కూడా జరుగుతుంది ఒక్కొక్కసారి. రెగ్యులర్గా అయితే పెట్టరు, ఇయర్ స్టార్టింగ్లోనే ఎప్పుడు కూడా పెడతారనమాట. సో అలాంటి టైంలో వెళ్ళి మనము తీసుకుంటే మంచిదన్నమాట. మనకు కావాల్సినవన్నీ కూడా ప్లాంట్స్ మనం దక్కించుకోవచ్చు, మనం హ్యాపీగా ఉండొచ్చు, హ్యాపీనెస్ పొంది. సో మొక్కలు ఇష్టం ఉన్న వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వీడియో అన్నమాట. నా కెమెరాలో కొన్ని క్లిప్స్ ఉండిపోయాయి, అందుకే అన్నీ కలిపి మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ మేళా జరిగినప్పుడు మీకు ఖచ్చితంగా ఎప్పుడు ఏ టైంకి జరుగుతుందనేది మన ఛానల్లో అప్డేట్ ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. ఫైనల్గా లుక్ చూడండి, నేను తెచ్చిన సక్లెంట్స్ని కొంచెం డెకరేట్ చేసి ఇక్కడ పెట్టాను. ఎలా ఉందో చెప్పండి.